లైక్ డెఫినెట్లీ ఏంటంటే మనము ఇంటర్నెట్ అడిక్షన్ అంటాం జనరల్గా. ఇంటర్నెట్ అడిక్షన్లో దెర్ ఆర్ లైక్ మల్టిపుల్ థింగ్స్. అంటే గ్యాంబ్లింగ్ అవ్వచ్చు, గేమింగ్ అవ్వచ్చు, ఇప్పుడు లైక్ పాన్ అవ్వచ్చు, ఏదైనా. అంటే ఇప్పుడు లైక్ సోషల్ మీడియా అనేది చాలా ఎక్కువగా మనం లైక్ యూజ్ చేస్తున్నది. ఓకే, లైక్ అవర్ లైక్ డే స్టార్ట్స్ అండ్ ఎండ్స్ విత్ సోషల్ మీడియా జనరల్గా. ఓకే, ఎవరికైనా కూడా. అయితే ఈ సోషల్ మీడియా అనేది అడిక్షన్నా కాదా అనేది వీ లైక్ నీడ్ టు రీచెక్. అంటే మనం ఇంతకుముందు చెప్పిన 4 క్రైటీరియా మీట్ అవుతున్నట్టయితే జనరల్గా అడిక్షన్ కిందనే మనం కేటగరైజ్ చేసుకుంటాం. అయితే ఫర్ మోస్ట్ ఆఫ్ అస్ అది అడిక్షన్ వరకు పోకుండా ఓవర్ యూజ్ వరకు అయితే పోతుంది చాలా మందికి. ఓకే, ఇట్ క్యాన్ బి లైక్ 2 ways అండి. ఒకటి ఏమంటే మనము పోస్ట్ చేసినవి చూసుకోవటం. అంటే ఇప్పుడు మనము ఎక్సెస్గా పోస్ట్ చేయడము, అంతెందుకు ఈవెన్ లైక్ సెల్ఫీ తీసుకోవడం కూడా ఒక లైక్ సార్ట్ ఆఫ్ అడిక్షన్ అని వీ హ్యావ్ స్టడీస్. ఓకే, సెల్ఫ్ ఐటీస్ అంటాం జనరల్గా. ఓకే, సో మరీ ఎక్సెస్గా లైక్ పోస్ట్ చేయడము, మరీ ఎక్సెస్గా సోషల్ మీడియా త్రూ అవుట్గా మన ఫొటోస్ పెట్టుకోవడం, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ డిజార్డర్ లానే ఉంటుంది. ఓకే, సో ఈ లైక్ సోషల్ మీడియాలో లైక్ వన్స్ వీ పోస్ట్ లైక్ సంథింగ్, ఓకే, మళ్ళీ లైక్ ప్రతి గంటకి ఎవరైనా లైక్ చేసినారా, కామెంట్ చేసినారా, ఇంకొకరు ఏమైనా చేస్తూ ఉన్నారా, ఇది అనేది మనం చూస్తుంటాం జనరల్గా. ఇది మనకు ఒక టైపు. సెకండ్ థింగ్ ఏమంటే మనకు ఖాళీ ఉన్నప్పుడల్లా సోషల్ మీడియాని చెక్ చేయడం. ఓకే, అంటే ఇప్పుడు మనం ఒక ఆఫీస్లో ఉన్నాము, మనకు లైక్ మధ్యలో ఒక ½ an hour మనకు ఒక బ్రేక్ దొరికింది, అప్పుడు ఫేస్బుక్ స్క్రోల్ చేయడం, లేదంటే ఇన్స్టాలో ఏమన్నా లైక్ చూస్తూ ఉండడము. ఈ లైక్ రీల్స్, ఈ షార్ట్స్ అనేవి ఇప్పుడు చాలా లైక్ ట్రెండ్ అయిపోయినాయి. ఇవి లైక్ అంటే మేము చూస్తూ ఉండడము, వీటి వల్ల అంటే ఏమన్నా చెడు ప్రభావం ఏమన్నా ఉంటుందా అంటే, ఇప్పుడు మనం ఖాళీ ఉన్న టైంని మన కెరీర్ పరంగానో, లేదంటే ఇంకేదో మనం ఏదో కైండ్ ఆఫ్ ఇప్పుడు ఏదో లైక్ పని మనం ఏదన్నా ఒకటి చేసుకుందాం అనుకుంటాము ఖాళీ టైంలో. బట్ మనం ఈ వన్స్ ఆ సోషల్ మీడియా స్క్రోలింగ్ అనేది స్టార్ట్ చేస్తే ఇంకా లైక్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకే, సో మనం చేసే రెగ్యులర్ పని మీద దీని యొక్క ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఆఫీస్ వర్క్ ఉంది, అది నేను పలానా టైంలో చేసుకుందాం అనుకుంటాను. ఆ టైంలో నాకు ఖాళీ దొరికినప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఐఎమ్ లైక్ గోయింగ్ టు సోషల్ మీడియా. ఆ లైక్ సోషల్ మీడియాలో మనం కైండ్ ఆఫ్ మునిగిపోవడం వల్ల మనకు సెన్స్ ఆఫ్ టైం అనేది కూడా తెలియట్లేదు. సో ఇట్లా ఏమంటే నేను చేయాల్సిన పని పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నాకు సడన్గా ఒకటేసారి నాకు ఒక 30 టాస్క్ లాగా వచ్చినాయి అనుకోండి, నేను అది చేయకపోవడం వల్ల నాకు కైండ్ ఆఫ్ యాంగ్జైటీ రావడము, లేదంటే ఆఫీస్లో నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవడము, నా యొక్క కెరీర్లో బ్రేక్స్ రావడము. ఇప్పుడు మనకు ఏం లేదండి, ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ అవుతారా, ఒకరు సక్సెస్ఫుల్ కారా అనేది మనము ఖాళీగా ఉండే టైంలో మనం ఏం చేస్తామో దీనిపైన మ్యాక్సిమం డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఖాళీగా ఉన్న టైంలో కూడా మనం కెరీర్, మనము ఇంకొకటి ఏదో ఒక కైండ్ ఆఫ్ బిల్డప్ చేసుకోవాలని దీనిపైన ఫోకస్ చేస్తే విల్ బి సక్సెస్ఫుల్. లేదు ఖాళీ టైం కదా, నాకు ఏదో రిక్రియేషన్ కావాలి, లైక్ అంటే నాకు అవసరం లేకున్నా చూడటము. ఓకే, దీనివల్ల ఐ విల్ నాట్ బి సక్సెస్ఫుల్. అంటే నేను ఆ జాబ్ చేసుకుంటా కానీ ఆ జాబ్లో ఐ లైక్ మే నాట్ గో టు ఏ లైక్ బెటర్ పొజిషన్. అండ్ వన్ మోర్ థింగ్, సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళల్లో చాలా మందిలో డిప్రెషన్, యాంగ్జైటీ సిమ్టమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, దీనికంటే మెయిన్ యొక్క కారణం ఏంటంటే, జనరల్గా సోషల్ మీడియాలో ఎవరైనా కూడా కొంత హ్యాపీగా ఉండే హ్యాపీ మూడ్లో, లేక నేను పలానా ప్లేస్కి పోయినాను, పలానా ఫుడ్ తింటున్నాను, లేదంటే పలానా ఫ్రెండ్స్ని కలిసినాను అంటే ఎవరైనా కూడా హ్యాపీ ఉండే మూడ్ మాత్రమే షేర్ చేసుకుంటారు. ఎవరు కూడా నేను మరీ సాడ్గా ఉన్నా, లేదంటే నాకు కైండ్ ఆఫ్ డబ్బులు రావట్లేదు, నేను కైండ్ ఆఫ్ డల్గా ఉన్నా, మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉందన్నమాట షేర్ చేసుకోరు. ఓకే, సో ఇప్పుడు యాజ్ ఏ లైక్ సోషల్ మీడియా యూజర్ నేను సపోజ్ ఫేస్బుక్ స్క్రోల్ చేస్తూ ఉన్నాను, నాకు అందరూ హ్యాపీగానే కనబడుతున్నారు అక్కడ. సో మన యొక్క థింకింగ్ ఎట్లా ఉంటుంది, అరే వరల్డ్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగానే ఉంటున్నారు, నాకు ఒక్కడికే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సో లైక్ దిస్ ఈజ్ ద లైక్ మెయిన్ ఇష్యూ, ఎస్పెషల్లీ అడాలసెన్స్ ఏజ్లో. అంటే కొంత ఏజ్ వచ్చినాక మేబీ వీ కెన్ లైక్ డిఫరెన్షియేట్, కానీ అడాలసెన్స్ ఏజ్లో ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ అనుకోండి, వేరే అనుకోండి, మనం ఫేస్బుక్ స్క్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంటాము. మన ఫ్రెండ్స్ అందరేమో వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్న ఫొటోస్ పెడుతున్నారు. మనకు అప్పుడు ఏమనిపిస్తుంది, అరే అందరు ఫ్యామిలీస్ బాగున్నారు, మా ఒక్క ఫ్యామిలీ బాగాలేదు అనిపిస్తుంది. లేదు అందరు ఫ్యామిలీస్ ఎకనామికల్ స్టేబుల్ ఉన్నారు, నా ఒక్కడి దగ్గర డబ్బులు లేవనిపిస్తుంది. ఓకే, ఇట్లా ఇది ఒక చిన్న థాట్ లాగా స్టార్ట్ అయ్యి అది మనకు ఆ కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్, ఆ కైండ్ ఆఫ్ ఐసోలేషన్కి లేదంటే డిప్రెషన్కి పోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఏదైనా కూడా బియాండ్ ఒక సర్టన్ లిమిట్, అంటే సోషల్ మీడియా అనేది ఒక అందుకు మంచిది, అంటే ఆ కైండ్ ఆఫ్ గ్రూప్ లైక్ కనెక్టెడ్గా ఉండడము, ఇది ఆ కైండ్ ఆఫ్ వాట్ టు సే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడము, ఇది వరకు కొంతవరకు మంచిదే. బట్ లైక్ సర్టెన్ లైక్ బియాండ్ ఒక లైక్ పాయింట్ దాటితే. అండ్ లైక్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఈ లైక్ మెసేజింగ్ యాప్స్ ఇవి వచ్చినప్పటి నుంచి ఈ గ్రూప్స్లో ఆ కైండ్ ఆఫ్ వాట్ వి సే రిలేషన్ ఇష్యూస్ రావడం. రిలేషన్ ఇష్యూస్ అంటే ఇప్పుడు ఒక హాస్పిటల్ కానీ ఒక ఏదైనా వ్యవస్థ యొక్క గ్రూప్ ఉందనుకోండి,
కొంతమంది ఏమంటే సెన్సిటివ్ కామెంట్స్ కూడా గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటారు, లేదంటే ఎవరి యొక్క వ్యూస్ వాళ్ళు లైక్ చెప్తా ఉంటారు. అంటే ఒక లైక్ బియాండ్ ఒక లైక్ లిమిట్ లైక్ దాటేసి అనుకోండి, ఎవరి యొక్క వ్యూస్ వాళ్ళు చెప్తా ఉంటారు. దీనివల్ల ఏమంటే మనము డైరెక్ట్గా చెప్పినప్పుడు అంత మనం హార్ష్గా మనం చెప్పలేము. ఎస్పెషలీ వెన్ వి యూస్ లైక్ సోషల్ మీడియా. ఇప్పుడు సపోజ్ కామెంట్స్ రాస్తూ ఉంటారు కింద, ఓకే, డైరెక్ట్గా మంచి మనకు కనిపించినప్పుడు తిట్టలేము. ఓకే, ఎప్పుడైతే మన యొక్క కైండ్ ఆఫ్ ఐడెంటిటీ లైక్ తెలియదో, లేదంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు కదా, నన్ను ఏం లైక్ చేయరు కదా ఇప్పుడు, ఓకే, ఇట్లాంటి యొక్క మనస్తత్వం వల్ల చాలా హార్ష్ కామెంట్స్ రాస్తారు. ఓకే, దీనివల్ల వాళ్ళ యొక్క సైకలాజికల్ లైక్ స్టేట్లో కూడా చేంజెస్ వస్తాయి. దాంతోపాటు యాజ్ ఏ లైక్ సొసైటీ లైక్ రిలేషన్ ఇష్యూస్ కూడా మనకు రావచ్చు.